వెల్కమ్ టు ఐ టీమ్ స్పోర్ట్స్. ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ ప్లేయర్స్ ఆ పర్ఫార్మెన్స్పై వాళ్ళు టీంలో కొనసాగే దానిపై చాలా తీవ్రమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి క్రికెట్ సర్కిల్స్లో. అయితే తాజాగా ముఖ్యంగా మాట్లాడుకుంటే మాత్రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరి గురించే చాలా ఎక్కువ చర్చ అయితే జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరు ఇంకెంతకాలం కొనసాగుతారు, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో. ప్రస్తుతం వీళ్ళు ఫామ్లో లేకపోవడం వల్ల రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెటర్ కదా అని చాలామంది కూడా క్రికెట్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవి శాస్త్రి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు వీళ్ళిద్దరికి సంబంధించి. రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ మెరుగవ్వాలంటే, వాళ్ళ నుంచి రన్స్ రావాలంటే వాళ్ళు ఏం చేయాలి అనే విషయాలను అయితే రవి శాస్త్రి చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే, రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ ఇప్పుడు ఎలాగో వాళ్ళకి గ్యాప్ దొరికింది కావచ్చు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి, వాళ్ళు వెళ్ళి డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి. ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడడం వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. అఫ్కోర్స్ వీళ్ళిద్దరూ చాలా కాలంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్లో దే ఆర్ ప్రూవ్డ్. వాళ్ళు ఎంతో ఒక గొప్ప క్రికెటర్లుగా ఆల్రెడీ వాళ్ళకి పేరు వచ్చేసింది. సో వాళ్ళు డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిన అవసరం అంతగానం లేదు అనే అభిప్రాయం అందరిలో ఉంది. వాళ్ళు కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లేదు. కానీ బీసీసీఐ కొన్ని నెలల క్రితమే ఒక రూల్ తెచ్చింది, ఇంటర్నేషనల్ క్రికెట్ వాళ్ళు ఆడని సమయంలో టీమిండియా ఆటగాళ్ళు ఎవరైనా సరే డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే. కొంతమంది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా లాంటి సీనియర్ స్టార్ ప్లేయర్లకి ఆప్షనల్, వాళ్ళు ఆడితే ఆడొచ్చు లేకపోతే లేదు, కంపల్సరీ కాదు అనే ఒక రూల్ని అయితే తీసుకొచ్చిన విషయం మీ అందరికి తెలిసింది. అయితే ఇప్పుడు రవిశాస్త్రి చెప్పింది ఏంటంటే, వీళ్ళు అంటే ఇంత లాంగ్ ఫార్మాట్లో టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత సమయం డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని, డొమెస్టిక్ క్రికెట్ ఆడడం వల్ల వీళ్ళ ఫామ్ మెరుగవడంతో పాటు యంగర్ జనరేషన్ ఎలాంటి స్ట్రాటజీస్తో ఆడుతుంది, ఎలా ఆడుతుందని వాళ్ళతో మ్యాచ్అప్ అవడానికి కూడా ఈ సీనియర్ స్టార్ బ్యాటర్లకి ఒక అవకాశం దొరుకుతుందని రవిశాస్త్రి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకు వచ్చే ప్రయోజనంతో పాటు వాళ్ళు డొమెస్టిక్ క్రికెట్ ఆడడం వల్ల డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న ఈ కొత్త కుర్రాళ్ళకి, యంగ్ ప్లేయర్స్కి వీళ్ళు మెంటర్ చేయొచ్చు, వీళ్ళు మెంటర్స్గా కూడా వీళ్ళు ఉపయోగపడతారనే అభిప్రాయాన్ని అయితే రవిశాస్త్రి వెల్లడించడం జరిగింది. అది వాస్తవం, ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు వచ్చి రంజీ ట్రోఫీనో, విజయ్ హజారే ట్రోఫీనో ఆడితే, ముఖ్యంగా రెడ్ బాల్, విజయ్ హజారే ట్రోఫీ అంటే వన్డే ఫార్మాట్లో జరుగుతుంది. కాకపోతే ఈ రెడ్ బాల్ క్రికెట్, డొమెస్టిక్ క్రికెట్ వీళ్ళు కనుక ఆడితే అక్కడ డొమెస్టిక్ క్రికెట్లో ఆడుతున్న యంగ్ ప్లేయర్స్ ఎవరికైనా ఉందో వాళ్ళకు ఒక మంచి మెంటర్షిప్ అయితే లభిస్తుంది. ఖచ్చితంగా విరాట్ కోహ్లీతో కలిసి ఆడడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళు నాలెడ్జ్ అయితే విరాట్ కోహ్లీ నుంచి వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు. విరాట్ కోహ్లీ ఎలా ఆడుతున్నాడు ఏంటి చూసి నేర్చుకోవచ్చు, లేకపోతే విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాతనో మ్యాచ్కి ముందు వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు, రోహిత్ శర్మ ఇచ్చే సూచనలు, అడ్వైజ్లు, ఇవన్నీ కూడా ఈ యంగ్ ప్లేయర్స్కి ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగపడతాయి. సో అదే విషయాన్ని ఇక్కడ రవిశాస్త్రి కూడా చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ అందులో వాస్తవం అయితే ఖచ్చితంగా ఉంది. వీళ్ళిద్దరూ ఫామ్లో లేరు. గత కొన్ని సిరీస్ల నుంచి వీళ్ళ నుంచి పెద్దగా రన్స్ రావట్లేదు. విరాట్ కోహ్లీ ఒక సెంచరీ చేసినప్పటికీ బీజీటీ సిరీస్లో అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్కి తను ఎక్కువగా అవుట్ అవ్వడం, అది కొంచెం విమర్శలకు దారితీసింది. ఒక రకంగా విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్లో ఫెయిల్ అయినట్లే మనం చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ అంటే తనే ఒప్పుకున్నాడు, నా బ్యాట్ నుంచి రన్స్ రావట్లేదు కాబట్టి నేను లాస్ట్ మ్యాచ్కి పక్కన కూర్చున్నాను. సో వీళ్ళిద్దరూ ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడితే వాళ్ళకు ఉపయోగంతో పాటు ఈ కొత్త కుర్రాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీన్ని కూడా చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా రవిశాస్త్రి చెప్పిన మాటనైతే చాలామంది ఆ మాటతో ఏకీభవిస్తున్నారు. మరి రవిశాస్త్రి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలో చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.